నేను మీ మునీర్. ములాఖాత్ విత్ మునీర్ కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో మొట్టమొదటి కార్మిక సంఘం 1945కు ముందే ఏర్పాటు చేయబడ్డ ఏఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, నిరంతరం కార్మిక వర్గంలో మనకు కనిపించే వినిపించే పేరు గల నాయకుడు వాసిరెడ్డి సీతారామయ్య గారితో ఈరోజు ములాఖాత్ విత్ మునీర్ కార్యక్రమంలో ఆయన మనోగతాన్ని ఆవిష్కరించడానికి మీ ముందుకు రావడం జరిగింది. సీతారామయ్య గారు, స్వాగతం. నమస్కారం. హౌ ఆర్ యు? బాగున్నారా? పిల్లలు గారు, మేడం గారు అయితే లేరు. మీ ఆరోగ్యం బాగుందా సార్? రిటైర్ అయిన తర్వాత కూడా మీరు చాలా యాక్టివ్గా కార్మిక రంగంలో వర్క్ చేస్తూ ఉన్నారు. సింగరేణి కార్మికులకు సేవ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న ట్రేడ్ యూనియన్ పరిస్థితులకు అప్పటి ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలకు అసలు తేడాను మీరు ఎట్లా విశ్లేషిస్తారు సీతారామయ్య గారు? ఇది ఒక రకంగా ఊహించని పరిణామం. నేను 1978లో సింగరేణిలో జాయిన్ అయినప్పుడు ఆనాడు సింగరేణి ఉద్యమాలు, సింగరేణి కార్మికుల ఉద్యమాలు, సింగరేణి కార్మికుల చైతన్యం ఇవన్నీ చూసిన తర్వాత కార్మిక వర్గం ఇంత చైతన్యవంతులుగా ఉన్నారు అని చెప్పేసి భావించాను. కానీ ఇలాంటి పరిణామం వస్తుందని కనీసం ఊహించను. ఎందుకంటే ఈనాడు సింగరేణి కార్మికులు అసలు కనీసం నేను ఈ సంఘాన్ని చెప్పుకోవడానికి కానీ నా స్వతంత్రంగా ఈ సంఘంలో ఉంటానని చెప్పుకోవడానికి కూడా భయపడే పరిస్థితుల్లో కార్మికులు ఉంటా ఉన్నారు. దీనికి గల కారణం ఏంటంటే, ఒకటి దేశవ్యాప్తంగా జరుగుతున్న మార్పులు, ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ ఇవన్నీ వచ్చిన తర్వాత కొంత మార్పు వచ్చింది. కొన్ని సంస్కరణ పేరు మీద కొంత మార్పు వచ్చింది. వాటన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే, ఈ సింగరేణిలో పోరాడే తత్వం కలిగినటువంటి కార్మిక సంఘాలు లేకుండా ఇవాళ గుర్తింపు సంఘంగా 10 సంవత్సరాలుగా టీబీటీకేఎస్ అది ఒక రాజకీయపరమైన సంఘం. అది కార్మిక సంఘం కాదు, కార్మిక వర్గం వరకు పోరాటాలు చేసేది కాదు. అది ప్రభుత్వ అండదండలతోటి, మేనేజ్మెంట్ తోటి పైరవీ చేసి ఆ విధంగా నడిపేటటువంటి సంఘంగా ఉంది. కాబట్టి ఇలా సింగరేణి కార్మికులు ఈ పరిస్థితి పెట్టారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధంగానే ఏఐటియుసి ఉంది కదా. ఇప్పుడు సరే, ఏఐటియుసి నాయకులంతా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులే. ఇప్పుడు మీరు కూడా కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులే. అయితే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పాత్ర ఎట్లా ఉండేది అంటే, ఇవాళ సరే వేరే అదర్ ట్రేడ్ యూనియన్ సంగతి పక్కన పెట్టండి. ఇలా దేశంలో మార్పులు వచ్చినప్పుడు, గ్లోబలైజేషను, నూతన పారిశ్రామిక విధానాలు అమలు చేసినప్పుడు, ఆర్థిక విధానాలు అమలు చేసినప్పుడు సింగరేణి కాలరీస్లో, మనం సింగరేణి కాలరీస్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా జరిగినటువంటి మార్పులు కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి, కమ్యూనిస్టు పార్టీ వెంట ఉన్నటువంటి ఏఐటియుసికి అనుబంధంగా ఉన్నటువంటి పోరాటాల సంఘం అనేది సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్. ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్నటువంటి కార్మిక సంఘం. ఈ కార్మిక సంఘం ఎందుకు పోరాటాల నుంచి దూరమైంది? ఒకవేళ దూరమైందని భావిస్తే ఎందుకు పోరాటాల నుంచి దూరమైంది అంటే, దానికి ప్రధాన కారణం ఏంటంటే, గ్లోబలైజేషన్ కు వ్యతిరేకంగా పీపుల్ను కదిలించలేకపోయిందా, అంటే కార్మిక వర్గాన్ని కదిలించలేకపోయిందా, లేకపోతే ఇంకా ఏమైనా అదనంగా ఏమైనా నిబంధనలు వగైరా పెరిగిపోయి ఆ విధంగా జరిగిందా? వాస్తవం చెప్పాలంటే, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పోరాటాలలో గతంలో అంతగా లేవనేది చెప్పుకోవచ్చు. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఏ పోరాట కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి కార్మికులు ఉన్నారో ఆ కార్మికులు కూడా ఈ మధ్యకాలంలో
తమ పని కావాలి అంతవరకే. అది దాని కొరకు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండలేదు. గతంలో ఎట్లుండేదంటే ఒక కార్మికుడికి ఏదైనా ఆపద వస్తే ఏ కార్మిక సంఘం చెప్పక్కర్లేదు, కార్మికులే వాలంటరీగా అతని కొరకు ఫైట్ చేసేవాడు ఎన్ని రోజులైనా నష్టం జరిగిన. ఇప్పుడు ఏంటంటే పక్క కార్మికుడికి ఏదైనా అయినా కూడా మనకెందుకు లేని ఒక ఆలోచన భావం కొంత వస్తూ ఉంది. ఇది ఒక అవకాశవాదం పెరుగుతుంది. దానివల్ల కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మరి వాస్తవంగా తమ రోజులు ఎంత చైతన్యం చేయాలో కార్మికులకి అంత చైతన్యం చేయలేకపోయడం అనేది ఒప్పుకోవాలి. దానివల్ల కావచ్చు, మొత్తం చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం, అంటే ఈ దేశంలో వచ్చే మార్పులు కావచ్చు, ప్రపంచంలో వచ్చే మార్పులు కానీ మొత్తం మీద కూడా ఈ కార్మిక వర్గం పోరాటాల వైపు అంతగా గతంలో లాగా రావట్లేదు. కాబట్టి ఇక ఇప్పుడు మేము చూస్తా ఉన్నాం ప్రాక్టికల్గా వాళ్ళ సమస్య మీద మనం జీఎంఎఫ్ గారు ధర్నా చేస్తే ఎవరి సమస్య అయితే ఉందో వాళ్ళు ఎక్కువ మంది ఇన్వాల్వ్ కావట్లేదు. కార్యకర్తలుగా పోయి చేయడమే తప్ప వాళ్ళ కొరకు ఉన్నటువంటి పని కొరకు కూడా వాళ్ళు రానటువంటి పరిస్థితి. అంటే ఏంది, ఇవాళ మాకు ఏదో రకంగా పని కావాలి అనే పద్ధతిలోనే ఆలోచన చేస్తా ఉన్నారు కార్మికులు. అంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రధాన కారణం గ్లోబలైజేషన్ వాస్తవంగా. రెండో కారణం ఏంటంటే కార్మిక వర్గాన్ని చైతన్యం చేయాల్సిన కార్మిక సంఘాలుగా మేము కూడా అంత చేయలేకపోయినందుకు ఒప్పుకోవాలి. అంటే వైఫల్యం కూడా ఒప్పుకోవాలి. కొంత వెనక పడలేక. అంటే ఇంకొక అభిప్రాయం కూడా ఏమంటే, ఈ మన సింగరేణికి సంబంధించి సింగరేణిలో ఎన్నికలు లేకముందు 1998కి ముందు సింగరేణిలో అద్భుతమైనటువంటి స్పిరిట్ ఉండేది. ఏదైనా సమస్య మీద పోరాటం చేయడానికి సంఘాలు కానీ కార్మికులు కానీ చాలా యునైట్గా ముందుకు వచ్చేవాళ్ళు. అయితే ఈ ఎన్నికల తర్వాత ఈ చైతన్యం అనేది దెబ్బతింపుకుంటూ వచ్చింది. ఈ కమర్షియలైజేషన్ అనేది అయిపోయింది అనేది ఒక ఆరోపణ. అంటే దానికి మీరు మరి సింగరేణిలో అంటే ఎలక్షన్ తర్వాత ఈ మార్పు వచ్చిందని మనం మాట్లాడుతున్నాం. ఇవాళ ఆర్టీసీ ఉంది. ఒకనాడు ఈ రాష్ట్రంలో ఆర్టీసీ అంత చాలా చైతన్యవంతంగా పోరాటాలు చేసి భారతదేశంలోనే ఆర్టీసీ, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆర్టీసీ ముందంజలో ఉంది. హక్కులు సింగరేణి లాగానే ఉంది. మరి వాళ్ళు అసలు అక్కడ కార్మిక సంఘమే లేని పరిస్థితి వచ్చింది. అట్లనే ఇంకా ఇతర పరిస్థితుల్లో కూడా చూస్తే ఎన్ని మార్పులు ఏంటంటే, ప్రధానమైన మార్పు గ్లోబలైజేషన్. దాని తర్వాత ఏంటంటే త్యాగాలు చేసే నాయకత్వం కూడా తగ్గిన మాట వాస్తవం. గతంలో కార్మిక సంఘాలలో ఉండే నాయకులు ఏ సంఘంలో చాలామంది, ముఖ్యంగా మా ఏటీసీలో చూస్తే సింగరేణిలోనే కావచ్చు, మన రాష్ట్రంలోనే కావచ్చు, దేశంలో కావచ్చు, ఎంతోమంది తమ జీవితాన్ని త్యాగం చేశారు. ఇవాళ ఆ త్యాగ చరిత్ర ఇప్పుడున్న నాయకులు లేదనేది వాస్తవం. దాంతోపాటు కార్మిక వర్గంలో కూడా కొంత అవకాశవాదం అనేది వచ్చింది. దానివల్ల కూడా ఈ పరిస్థితులు వచ్చింది. ఇక ముఖ్యంగా సింగరేణికి సంబంధించి చూస్తే మాత్రం నేను అబ్జర్వ్ చేసింది, 98లో ఎలక్షన్ జరిగింది, 2000 సంవత్సరంలో కూడా ఎలక్షన్ జరిగింది. ఆనాడు ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా గుర్తింపు సంఘంగా ఏఐటీసీ ఉంది. కానీ ఆనాడు కూడా పోరాటాలు చేసాం. తర్వాత 2004 ప్రాంతంలో ఐఎన్టీసీ గెలిచింది. ఐఎన్టీసీ గెలిచిన తర్వాత ఇప్పుడున్న సిస్టానికి ఆడ బీజం పడింది. అంటే ఒక పైరవీ సిస్టమ్ అనేది అక్కడే ప్రారంభమైంది. అక్కడ అసలు ఆ 4 సంవత్సరాల కాలంలో ఒక సమ్మెలోనిస్ కానీ ఒకటి కానీ ఏది లేదు. మళ్ళీ ఆ తర్వాత ఏఐటీసీ గెలిచిన తర్వాత దీని ప్రభావం కొంత కనపడింది. అక్కడ ఏంటంటే ఏఐటీసీలో ఉన్న కార్యకర్తలు కూడా గతంలో ఐఎన్టీసీ ఉన్నదాన్ని పోల్చుకునే సిస్టమ్ వచ్చింది. దానివల్ల కూడా కొంత అయినప్పుడు కూడా మళ్ళీ ఆ టైంలో కూడా 1-2 మేజర్ స్ట్రైకులు చేశాం. కానీ 2012లో టీవీ కేసు గెలిచిన తర్వాత మళ్ళీ మొన్న 2001లో అందరం కలిసి 3 రోజులు స్ట్రైక్ చేసే వరకు దాదాపు 8-9 సంవత్సరాలు ఒక్క సమ్మె కూడా ఇవ్వకుండా
ఒక్కటంటే ఒక పోరాటం కూడా చేయకుండా కేవలం పైరవికారి విధానాన్ని వాళ్ళు కార్మికుల్లో తీసుకొచ్చి ఎంతవంటి భయానక వాతావరణం అంటే ఇవాళ ఒక కార్మికుడు తనకి ఇష్టమైన కార్మిక సంఘంలో ఉంటానని చెప్పుకుంటే ఆయన షిఫ్ట్ మార్పిస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు, ఒక భయంకరమైన వాతావరణం ఇవాళ సింగరేణిలో వచ్చింది. ఇలాంటి సంఘాలు రావటం వల్లే ఎట్లాగో మార్పు వచ్చేది, నో డౌట్. పాత రోజుల్లో ఉన్నట్టుగా సింగరేణిలో నాయకత్వంలో లేదు, కార్మికుల్లో లేదు, అది మేము ఒప్పుకుంటాం. కానీ ఇంత స్పీడ్గా డౌన్ అయిపోద్ది, ఇంత స్పీడ్గా కార్మిక వర్గం ఈ పరిస్థితికి రావడానికి కారణం మాత్రం కేవలం ఇలాంటి పైరవికారి సంఘాలు జరగడం అనేది నేను భావిస్తాను. సార్, ఇప్పుడు మళ్ళీ 3 సార్లు ఏఐటీసీ గుర్తింపు కార్మిక సంఘం ఉన్నది, ఐఐటీసీ ఒకసారి ఉన్నది, 2 సార్లు టీజీకేఎస్ ఉన్నది, అదే టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం. ఇప్పుడు ఈ సంఘాలన్నీ కూడా వస్తున్నటువంటి మార్పును, అంటే దేశంలో వస్తున్నటువంటి మార్పును, గ్లోబలైజేషన్ కానివ్వండి, దాని తర్వాత ఇప్పుడు మనం బొగ్గు సంస్థల విషయానికి వచ్చినప్పుడు కనీసం ఒక 4 బొగ్గు బ్లాకులను కూడా మనము మంజూరు చేయించుకోలేనటువంటి పరిస్థితి. అంటే దాంట్లో కూడా వేలంలో పాల్గొనాలని. అయితే ముందు బాగానే ఫైట్ చేసిండ్రు, బంధువులు పిలుపునిచ్చిండ్రు, ధర్నాలు చేసిండ్రు, ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు ఇవన్నీ చేయడం జరిగింది. కానీ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయినట్టు కనబడుతుంది. ఇప్పుడు అసలు దాని మీద అసలు ఏం జరిగింది, ఏమవుతున్నది, అసలు దేశంలో వస్తున్నటువంటి మార్పులను ఏమైనా గుర్తిస్తున్నారా లేరా అనేది కూడా ఒక అనుమానాలు కార్మిక వర్గంలో అసలు ఏం జరుగుతుంది సింగరేణి పరిస్థితి. ఇప్పుడు 150 సంవత్సరాలకు ఇంకా 150 సంవత్సరాల భవిష్యత్తు ఉన్నటువంటి సింగరేణి ఈ ప్రాంతం, తెలంగాణ ప్రాంతం, ఈ బొగ్గు బ్లాకులు కొత్తగా వస్తూ ఉంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా జరుగుతుంది. మరి దీని మీద ప్రధాన ఫోకస్ ఎందుకు ఉంటలేదని, ఇప్పుడు కేవలం ఏదో ఎలక్షన్ కావాలనే దాన్ని ముందు ప్రొజెక్ట్ చేయడం తప్పితే ఇప్పుడు ఎట్లా ఉందంటే నిరుద్యోగులంతా అగ్నిపథ్ కోసం రద్దు చేయాలని ఫైట్ చేస్తామంటే మహారాష్ట్ర రాజకీయాలే మనకు కనబడతా ఉంది. ఎక్కడ చూసినా, ఏ టీవీ ఓపెన్ చేసినా లేకపోతే ఏ పత్రిక ఓపెన్ చేసినా ముందు అదే కనబడుతుంది. ఏదైతే అవసరం ఉన్నదో ఆ అవసరం కనబడుతుంది. అట్లా ఇప్పుడు సింగరేణి ఎలక్షన్ కనబడుతుంది, కానీ మిగతా అసలు మనకి ఏం కావాలి, ఈ సంస్థను పరిరక్షించుకోవడానికి ఏం అవసరం అనే విషయం కనబడుతుంది. మరి దాని మీద ఏఐటీసీ నాయకునిగా ఈ 4 బ్లాకులు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి ఎప్పుడైతే టెండర్స్ పిలిచారో ఆనాడు అందరం కలిసి 6 సంఘాలు కలిసి సింగరేణిలో సమ్మె చేశాం, 3 రోజులు జయప్రదంగా చేశాం. ఆ తర్వాత సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘాన్ని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి దగ్గర తీసుకెళ్తామని చెప్పారు. అది వాళ్ళు దాదాపు వాయిదాలు వేస్తూ వచ్చారు, దాన్ని తీసుకోలేదు. కాకపోతే ఒక విషయం ఏం జరిగిందంటే ఈ 4 బ్లాకులకి మనము స్ట్రైక్ నోటీస్ ఇచ్చి ఆందోళన చేయడం కావచ్చు, లేదా ఇతర కారణాల వల్ల కావచ్చు, ఎవరు కూడా టెండర్స్ వేయలేదు. కాబట్టి ఆ మైన్స్ ఇప్పుడు 3 సార్లు పిలిచిన సెంట్రల్ గవర్నమెంట్ 3-4 సార్లు కూడా ఎవరు టెండర్ వేయలేదు. కాబట్టి అవి సింగరేణికి వచ్చే అవకాశం ఉంది అన్నట్టు భావంతో ఇవాళ మనం అక్కడ దాన్ని ఆగటం అనేది జరిగింది. మళ్ళీ ఒకవేళ వీటిల్లో ఏదైనా ప్రైవేట్కి పోతుంది, లేదా ఇంకా వచ్చే మనిషి ఏదైనా ప్రైవేట్ వాళ్ళకి చేసే అవకాశం ఉందన్నప్పుడు తప్పనిసరిగా కార్మిక సంఘాలు మళ్ళీ అందరం ఎక్కువైతాం, తప్పనిసరిగా పోరాట కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా తెలియదు. సరే, ఇప్పుడు కార్మిక వర్గంలో ఇన్వాలిడేషన్కు సంబంధించి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఉన్నది. ఏంటంటే అసలు ఇన్వాలిడేషన్ అంటేనే డబ్బులు చెల్లించాలి, డబ్బులు ఇస్తేనే ఇన్వాలిడేషన్ అవుతుంది అనేది. అది 20 మంది దగ్గర వసూలు చేస్తూ ఒక 10 మంది ఆటోమేటిక్ అయిపోతే ఆ నాయకుడు చేసినట్టు లెక్కలుతాడు. అది ఈ యొక్క దీన్ని ఒక 100% ఎందుకు తీసుకుపోవడం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా 100% దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ ఇస్తామని చెప్పారు. అసలు దరఖాస్తు పెట్టుకున్న దాంట్లో 20-30 మందిని వదిలిపెట్టి 70-60 మందిని చేసుకొని రావడం వల్ల
ఈ మిగతా వాళ్ళు కూడా పైసలు ఇస్తేనే పని జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి వస్తుంది. అంటే అది నేనైతే ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యం లేకపోతే అధికారులు వాళ్ళు వీళ్ళు ఇలా బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నారని అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ బ్రోకర్స్ ఈ మధ్య వర్తులు ఏదైతున్నారో కొంతమంది నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా డైరెక్ట్గా సూట్ కేసులు జమ చేసుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది కార్మిక వర్గంలో చాలా ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. అసలు దీన్ని ఎందుకు అవాయిడ్ చేయలేకపోతారు? ఒక కమ్యూనిస్ట్ పార్టీ యూనియన్గా ఎందుకు చేయలేకపోతారు? ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే అందరికీ వారసత్వ ఉద్యోగం ఇస్తాం, గతంలో ఎట్లుందో ఆ విధంగా చేస్తామని చెప్పింది. గతంలో అంటే 1981 జనవరి 29వ తారీఖు నాడు మా యూనియన్ జనరల్ సెక్రటరీ కొమరయ్య గారు ఉన్నప్పుడు చేసిన అగ్రిమెంట్ ప్రకారం అసలు అందులో ఏ ఒక్కరు కూడా మినహాయింపు లేకుండా ఎవరు 1981 జనవరి 29వ తారీఖు నాడు జరిగిన అగ్రిమెంట్ ప్రకారం 2 సంవత్సరాల సర్వీస్ ఉన్న కార్మికుడు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఏ మెడికల్ బోర్డుకి పోనవసరం లేకుండా అక్కడ దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్కి పంపించి కార్మికుడిని అన్ఫిట్ చేసి కొడుకుని ఫిట్ చేసి పంపించారు. ఇది వారసత్వ ఉద్యోగం. ఇది మళ్ళీ కలిగిస్తానని కేసీఆర్ గారు చెప్పాడు. ఆనాడు టీపీజీ కేసు నాయకులు కూడా అందరూ మైండ్స్ మీద వచ్చి చెప్పింది ఏంటంటే సర్వీస్తో సంబంధం లేకుండా అందరికీ కూడా ఇవాళ దిగేవాళ్ళు రేపు దిగేవాళ్ళు కూడా అందరికీ కూడా వారసత్వ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కంపెనీ ఇచ్చిన సర్క్యులర్ ఏంటంటే 2 years మినిమం సర్వీసులు పెట్టుకోవాలన్నారు. ఆ 2 years సర్వీస్ ఉన్న వాళ్ళని కూడా అందరినీ కాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొంతమందికి అది కూడా డబ్బులు పెట్టిన వాళ్ళకి బ్రోకర్లకు, లీడర్లకు, డాక్టర్లకు డబ్బులు పెట్టినటువంటి వాళ్ళకి కొంతమందిని అయితే చూసాం. ముఖ్యంగా నేను ఒక వ్యక్తిని చూశాను KK5లో. అతనికి మేజర్ ఆపరేషన్ మొత్తం చేశారు. ఆయన అసలు సర్ఫేస్లో నడవలేని పరిస్థితి. అతన్ని మెడికల్ బోర్డుకి పోతే ఫిట్ ఫర్ సర్వీస్ జాబ్ అని ఇచ్చారు. కొంతమందిని చూసాం ఇవాళ రన్నింగ్ పెడితే కూడా ఫస్ట్ క్లాస్కి వస్తారు. వాళ్ళు మాత్రం అన్ఫిట్ అయ్యారు. వాళ్ళకి ఎలాంటి జాబ్ లేదు, డిపెండెంట్ వాళ్ళు వచ్చారు, జాబ్ అన్ఫిట్ అయ్యి వచ్చారు. అంటే ఎవరైతే 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు ఇట్లా పెడుతున్నారో వాళ్ళు అన్ఫిట్ అవుతున్నారు. నిజంగా జబ్బున్నటువంటి వాళ్ళేమో ఫిట్ ఫర్ సర్వీస్ అని ఫిట్ ఫర్ ఒరిజినల్ జాబ్ అని అవుతా ఉన్నారు. అయితే మీరు అడగచ్చు, మీరు అడిగారు ఇందాక కమ్యూనిస్ట్ యూనియన్గా మీరు దీన్ని ఎందుకు వ్యతిరేకించట్లేదు, దీని మీద ఎందుకు చేయట్లేదు? ఈ జరిగినప్పుడే మేము మొదట మా యూనియన్ మీటింగ్ పెట్టుకున్నాం. మరి ఎందుకు అన్ని అవకతవకలు జరుగుతుంది, దీని మీద ఆందోళన చేద్దాం, దీని మీద అవసరం వస్తే స్ట్రైక్ నోటీస్ ఇచ్చారా, దీని మీద ఆందోళన చేద్దాం, అందరికీ చేయాలని మనం ఒక గట్టిగా స్టెప్ తీసుకొని చేద్దామని అనుకున్నాం. అన్నప్పుడు కొంతమంది మన వాళ్ళు చెప్పింది ఏంటంటే మనం చేస్తాం యాజిటేషన్, మేనేజ్మెంట్ కనుక ఒకవేళ మెడికల్ బోర్డు ఆపింది అనుకోండి, అప్పుడు అతను ఏమంటారంటే చూసారా ఏఐటీసీ వాళ్ళు చేయబట్టి మెడికల్ బోర్డు ఆగిపోయిందని చెప్పి మన మీద ప్రచారం చేస్తారు. అట్లాంటి సమస్య వస్తుంది. కాబట్టి మరి మనము దాన్ని పూర్తిగా అవకతవకలు జరుగుతున్నాయని కనుక మనం ఆందోళన చేస్తే ఇలాంటి పరిస్థితి వస్తాయని చెప్పినప్పుడు ఆలోచించి మేము ఆగినాం. లేకపోతే ఇది 100కి 100 చేశాం. ఇలా పూర్తిగా అవినీతిమయంగా మారిపోయింది సింగరేణిలో ఉన్న మెడికల్ బోర్డు. అసలు వాస్తవం చెప్పాలంటే నేను సేఫ్టీ టైపార్ట్మెంట్ మీటింగ్లో చైర్మన్ గారి ముందు మాట్లాడాను. ఏమన్నా అంటే మెడికల్ బోర్డులో ఎవరు ఉండాలి, CMO ఉండాలి, డాక్టర్స్ ఉండాలి. కానీ ఇవాళ ఎవరు పెడుతున్నారు, మీరు నిమ్స్ డాక్టర్లను పెడుతున్నారు. అసలు వాళ్ళు స్టాట్యూటరీ కాదు. స్టాట్యూటరీ ఎవరంటే మైనింగ్ ఇన్స్పెక్టరేట్లో ఉన్న డాక్టర్. ఒకవేళ ఈ డాక్టర్ తప్పు చేస్తే ఇప్పుడు కూడా అపెక్స్ మెడికల్ బోర్డు అని ఉంది మనకి, అది మైనింగ్ ఇన్స్పెక్టరేట్లో ఉన్న డాక్టర్ దగ్గరికి పంపిస్తాం. మరి అటువంటిప్పుడు ఇక్కడ అన్యాయం ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయని లేదా ఇక్కడ న్యాయం జరగడం లేదనో ఇంకేదైనా భావించినప్పుడు మైనింగ్ ఇన్స్పెక్టరేట్లో ఉన్న డాక్టర్ని ఇక్కడ పెట్టాలి. కానీ మీరు నిమ్స్ డాక్టర్లను పెడుతున్నారు, వాళ్ళు అక్కడే మాట్లాడుకొని వస్తున్నారు. హైదరాబాద్ నుంచి మాట్లాడుకొని లిస్టులు పట్టుకొని వచ్చి వాళ్ళు పట్టుకొచ్చిన లిస్టులు వాళ్ళకి ఏం జబ్బున్నా లేకపోయినా వాళ్ళకి టిక్కులు పట్టిపోతున్నారు. ఇక దానికి కొంతమంది లీడర్లు కొంతమంది బ్రోకర్లు ఏంటంటే
కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళే కూడా కొన్ని అయితే కాబట్టి వాళ్ళు కూడా దాన్ని చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ పూర్తి అంటే ఒకవేళ మనం ఆందోళన చేసి దాన్ని ఆగిపోతే బ్లేమ్ ఏఐటీసీ అవుతుంది. ఆ ఉద్దేశంతో తప్ప ఇది మాత్రం వాస్తవంగా ఇది చాలా మందికి అన్యాయం జరుగుతుంది అనేది మాత్రం వాస్తవం. ఇది చాలా మందికి డబ్బు సంపాదించిన ఒక మార్గం ఏర్పడింది. అంటే అసలు కార్మికులు నిజంగా సార్ కార్మిక వర్గం వాళ్ళకు ఉన్న ఆస్తులు చివరికి భార్య బిడ్డల మీద ఉన్నటువంటి బంగారం కూడా అమ్ముకొని కుదోలు పెట్టి తీసుకొచ్చి చేస్తున్నటువంటి ఏదో పెద్ద విశాల సంఘటన. ఇంత 30-40 సంవత్సరాలు కార్మికులు సేవ చేసి సింగరేణికి వాళ్ళు బొగ్గు తీసి బయటికి తీసి ఆ జీవితం అంతా దారపోసి చివరికి తన కొడుకు ఉద్యోగం పెట్టించుకునేటువంటి సందర్భంలో ఇన్వాలిడేషన్ కోసం ఇట్లా పైసలు ఇచ్చి చేయడం అనేది మరీ దారుణం. కొందరైతే డబ్బులు ఇచ్చినాక పని కాకపోతే తిరుగుతా ఉంటే కూడా వాళ్ళకి పైసలు ఇచ్చలేదు. మరి ఇలాంటి వాటిని కనీసం పట్టించుకోవాలి కదా. అలాంటి ఒకవేళ ఎవరైనా డబ్బు తీసుకొని ఇవ్వకపోవటమో లేకపోతే ఇది చేసినారంటే అటువంటి వాటి మీద ఖచ్చితంగా మేము ఏటీసీగా మా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా దాని మీద కొట్లాడతాం. అయితే ఒక విషయం ఏంటంటే ఒక ఇన్వాలిడేషన్ అనే కాదు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇవాళ మెడికల్ అన్ఫిట్ వచ్చిన తర్వాత కొడుకు అప్లికేషన్ పంపించాలంటే కూడా ఈ ఇంటర్వ్యూ దగ్గర డబ్బులే, డిపెండెంట్ జాబ్కి ఇంటర్వ్యూ దగ్గర డబ్బులే. మళ్ళీ ఆడికి పోయిన తర్వాత మెడికల్ ఫిట్ కొడుకు ఫిట్ కావాలంటే అక్కడ డబ్బులే. తర్వాత ఇలా దిగిపోయిన కార్మికుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పనిచేసి దిగిపోయిన కార్మికుడు ఆయన సీఎంపీఎఫ్ డబ్బులు, ఆయన గ్రాట్యుటీ డబ్బులు తీసుకోవడానికి ఇలా డబ్బులు పెడితేనే శాంక్షన్ అయ్యే పరిస్థితి వచ్చింది. మొత్తం సింగరేణిలో అవినీతి ఎంత అంటే, నేను శ్రీరాంపురంలో ఒక 2 సంవత్సరాల క్రితం ఆర్కే న్యూటెక్ మైల్లో ఈ విధంగా ఇంటర్వ్యూ పోతే డబ్బులు వసూలు చేస్తున్నారు, తర్వాత ఈ విధంగా పెన్షన్ రావాలని ఆ పెన్షన్ కొరకు సీఎంపీఎఫ్ కొరకు అప్లికేషన్ పెట్టుకుంటే డబ్బులు అడుగుతున్నారు అని అంటే ఆ జీఎం అంటాడు, మీ ఏఐటీసీ వాళ్ళకి ఎప్పుడు ఇదే కనపడుతుంది, మీరు బ్లేమ్ చేయడానికి అన్నాడు. నాతో ఆయన మాట్లాడిన 20 రోజుల్లోనే అదే న్యూటెక్ మైన్లో ఈ గవర్నమెంట్ నుంచి వాళ్ళు మన సిబిఐ వాళ్ళు వచ్చి ఒక అతను రెడీ హ్యాండెడ్గా దొరకబట్టాడు. ఒక అతను సీఎంపీఎఫ్ డబ్బులు అప్లికేషన్ ఫార్వర్డ్ చేసి పంపించడానికి డబ్బులు లేకపోతే పంపించకుండా ఆపితే ఆ పిల్లవాడు సిబిఐ అప్రోచ్ చేసి తీసుకొచ్చి పట్టించే పరిస్థితి. అంటే ఇవాళ సింగరేణి మొత్తం ఒక్క మైల్లో కాదు, అది బయటపడింది కాబట్టి ఉంది. ఇవాళ కార్మికులు కూడా ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, ఇంకా డబ్బులు పెట్టకపోతే పని కాదు కాబట్టి ఎవరికి చెప్పకుండా దిగిపోయిన తర్వాత అన్న మేము ఏఐటీసీ గుర్తింపు సంఘం ఉన్నప్పుడు కార్మికుడు రిటైర్మెంట్ రోజున స్టేజీ మీద కార్మికుడికి సిఎంపిఎఫ్ చెక్కుని, గ్రాట్యుటీ చెక్కుని, పెన్షన్ శాంక్షన్ లెటర్ని 3 కూడా కార్మికుడి చేతిలో పెట్టించి షాలో కప్పించి రిటైర్మెంట్ చేయించాం. 2012 తర్వాత ఈ గతి వచ్చింది సింగరేణి కార్మికులు. ఇంకా అప్పటికంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఇప్పుడు ఇంకా డేటా తొందరగా వస్తుంది మేనేజ్మెంట్ కావాలంటే. మరి ఎందుకు చేయరు? ఈ కనీసం ఈ చిన్నది కూడా చేయరు. ఇవాళ కొన్ని మైండ్స్ మీద అయితే విచిత్రం ఏంటంటే యూనియన్ లీడర్ మేనేజర్ కలిసి పంచుకుంటున్నారు. మేనేజర్ రేపు కార్మికుడి ఏదైనా పనికి పోతే నువ్వు ఫిడ్ సెక్రటరీని పట్టుకురాపో అంటాడు. అంటే ఫిడ్ సెక్రటరీ తీసుకునే దాంట్లో ఈయన కూడా భాగస్వామి. ఇంత దుర్గతి అంటే సార్ ఇప్పుడు ప్రోటోకాల్ అనేది వచ్చిన తర్వాత, యూనియన్ రికగ్నైజేషన్ ప్రోటోకాల్ వచ్చిన తర్వాత ఈవెన్ ఏఐటీసీ కార్యకర్తల్లోనూ కొంతమందిగా కాస్త అంటే కొంత మార్పు అనేది జరిగింది. అంటే ప్రోటోకాల్ కోసం అని చెప్పి కొట్లాడు, నాకు విలువలేదని చెప్పి కొట్లాడు, నా ఇంతకుముందు కేవలం ఆఫీసర్లు మాత్రమే చేసే కాడ ఇవాళ వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయి, అంటే ఇప్పుడు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ బాగా అయిపోయిందని ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి కూడా కొంత చోటు చేసుకుంటున్నాయి కదా ఇలాంటి విషయాలు. సరే, దాని మీద మీరు ఇంతకుముందు చెప్పిన విషయం చెప్పారు. ఇది కాకుండా ఇంకొకటి, ఇటీవల 60 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు వయసు పెంచారు. ఈ 61 ఏదైతే 1 సంవత్సరం పెంచారో ఆ 1 సంవత్సరంకు సంబంధించి సిఎంపిఎఫ్ వాళ్ళు మేము రికవరీ చేయమని చేతులు ఎత్తేసాం. మరి కార్మికులకు వాటి సంగతి ఎట్లా సార్? ఆ పైసల సంగతి ఎట్లా? మరి ఆ రికవరీ జరుగుతుంది, మరి
మేనేజ్మెంట్ షేర్ కూడా దాంట్లో కలపాలి కదా. ఇప్పుడు ఏంటంటే అసలు తప్పెక్కడ జరిగిందంటే 61 సంవత్సరాలకి గవర్నమెంట్ పంపించినప్పుడు సింగరేణి మేనేజ్మెంట్ కార్మిక సంఘాల సలహా తీసుకోవాలి. ఈవెన్ టీబీజీ కేసును కూడా పిలవకుండా మేనేజ్మెంట్ సర్క్యులర్ ఇచ్చేశారు 61 సంవత్సరాలు. కాకపోతే వాళ్ళు గుర్తింపు సంఘాన్ని కూడా పిలవకుండా ఇస్తే వీళ్ళు ఏం చేశారు, మా వల్లే వచ్చిందని కొందరు చెప్పుకున్నారు, ప్రచారం చేసుకున్నారు తప్ప వాస్తవంగా వాళ్ళకు కూడా తెలియదు. గవర్నమెంట్ నుంచి రావడం, సింగరేణి మేనేజ్మెంట్ గవర్నమెంట్ చెప్పింది కాబట్టి చేయటం, కార్మిక సంఘాలతో మాట్లాడలేదు. బోర్డు మీటింగ్ పెట్టారు. బోర్డు మీటింగ్ పెడితే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన 2 డైరెక్టర్లు కూడా దానికి వ్యతిరేకంగా రాశారు. ఇది సెంట్రల్లో కాకుండా ఇక్కడ చేయటం కుదరదని రాశారు. రాసిన సింగరేణి యాజమాన్యం దాన్ని అమలు చేసి తర్వాత ఒక 6 నెలలకు 8 నెలలకు అప్పుడు సిఐపిఎఫ్ కమిషనర్ దగ్గరికి పోయారు. సిఐపిఎఫ్ కమిషనర్ ఏం చేసిండు, ఆయన మినిస్ట్రీ ఆఫ్ కోల్ రాశాడు. మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఏం చేస్తాడు, ఆయన ఏమంటాడంటే కోల్ ఇండియా మొత్తం లేకుండా ఒక సింగరేణిగా సపరేట్గా చేస్తాం అనేది ఇది మొత్తం కోల్ ఇండియాకి సంబంధించినటువంటి విషయం. కొద్దిమంది ఒక 10% లాభం ఇస్తాం, 90% ఇది ఉండదంటే కుదరదు కాబట్టి అది సాధ్యం కాదని ఇచ్చారు. ఇప్పుడు మేనేజ్మెంట్ అనేది ఏంటంటే మేము సిఎంపిఎఫ్ కటింగ్ ఆపేస్తాం, ఇక కటింగ్ చేయము, 60 సంవత్సరాలకే మేము పెన్షన్ ఇచ్చేస్తాం, 60 సంవత్సరాల వరకే సిఎంపిఎఫ్ ఇచ్చేస్తాం అని అంటే పాత వాళ్ళే కట్ అయినటువంటి సిఎంపిఎఫ్ డబ్బు ఏదైతే ఉన్నదో అవి తీసుకొని సింగరేణి ఆఫీస్ నుంచి సిఎంపిఎఫ్ నుంచి మేము తీసేసుకొని వాపసు కార్మికుడిది మేము కట్ చేసింది కలిపి ఇచ్చేస్తాం, ఇప్పటి వరకు ఇచ్చేస్తాం. దానికి ఇక ముందు మాత్రం చేయాలి. మేమన్నాం చేయకపోతే నష్టం. ఒక కార్మికుడు సర్వీసులో ఉన్నప్పుడు ఆయనకు రావాల్సిన టర్మినల్ బెనిఫిట్స్ అన్ని కంటిన్యూ కావాలి కదా. సరే పెన్షన్ అంటే ట్రస్ట్లో ఉన్నది మీరు చేయలేరు, ఇది 60 సంవత్సరాలకి చేయండి. 60 సంవత్సరాలకి అయిన తర్వాత వాళ్ళకి కూడా ఒక లాభం ఏంటంటే 61 సంవత్సరాలు రాకుండా 60 సంవత్సరాల నుంచే పెన్షన్ తీసుకుంటుంటాడు, పెన్షన్ తీసుకుంటేనే డ్యూటీ చేసుకుంటుంటాడు. ఇటు పెన్షన్ వస్తే అటు జీతం వస్తుంది కాబట్టి అది కొంతవరకు బాగలేదు. సిఎంపిఎఫ్ది ఎట్లా మరంటే మరి సిఎంపిఎఫ్ మేము కనుక కట్ చేసి మేము కనుక కలిపి మా దగ్గర పెట్టుకుంటే రేపు ఆడిట్ అబ్జెక్షన్ ఉంటుంది. ఒక ట్రస్ట్కి సంబంధించి కట్ చేసింది మీరు ఎట్లా పెట్టుకున్నారు అంటారు. కాబట్టి అది కట్ చేయడం కుదరదని మొన్న 4వ నాడు హైదరాబాద్ మీటింగ్లో డైరెక్టర్ గారు అంటే మేమేం చెప్పామంటే చివరికి మీరు ఒక పని చేయొచ్చు, ఏంటంటే మాది కట్ చేయకండి, మీరు ఇచ్చే 12% ఇవ్వాలి కదా, ఆ 12% ఏదో ఒక పేరు పెట్టండి. ఇంతకాలం పనిచేశాడు, 1 సంవత్సరం అదనంగా చేస్తారుగా కంపెనీకి సర్వీస్, అదనంగా సర్వీస్ చేస్తున్నందుకు 12% ఆయన పే చేస్తున్నానని ఆ పేరు పెట్టి ఇవ్వండి, ఇస్తే ఎవరు అభ్యంతరం పెట్టరు. కాబట్టి ఆ విధంగా ఏంటంటే సరే ఆలోచిస్తామని చెప్పారు డైరెక్టర్ అన్నారు. ఈ నెల నుంచి వాళ్ళు సిఎంపిఎఫ్ కటింగ్ 60 సంవత్సరాల దాటి ఆపేశారు. అంటే ఎన్ని నెలలు చేసింది సార్? 4 నెలలు చేసిండ్రా? సంవత్సరం చేశారు. కొంతమంది ఇప్పుడు రిటైర్ అయిపోయిన ఉన్నారు కదా, వాళ్ళకి సంవత్సర కాలం కట్ అయింది. ఈ కట్ అయిన పైసలు సిఎంపిఎఫ్ ట్రస్ట్ పంపించారు. ఇప్పుడు సిఎంపిఎఫ్ ట్రస్ట్ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు నెక్స్ట్ పంపించే డబ్బులు అడ్జస్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 కోట్లు పంపించారు వీళ్ళు అందరి ఈ 1 సంవత్సరం ఎక్స్ట్రా అయినవి, ఈ 2 కోట్ల రూపాయలు ఇప్పుడు వచ్చే డబ్బులు మినహాయించుకొని అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, 2 కోట్లు అక్కడ మినహాయించుకొని ఈ కార్మికులు వాపస్ చేసి అటు కట్టుకోవడం జరుగుతుంది. ములాఖాత్ విత్ మునీర్ కార్యక్రమంలో వచ్చిన బ్రేక్ తీసుకున్నాం, మళ్ళీ వస్తాం.
ఈరోజు మన మంచిర్యాల జిల్లా గోపాలవాడ దగ్గర ఇక్కడ చాలామంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. మీరందరూ చూస్తూనే ఉన్నారు. పూరి గుడిసెలతోటి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో ఇటువంటి వాళ్లకు మన వెలుగు ఫౌండేషన్ మంచిర్యాల ఆధ్వర్యంలో ఎవరికైతే సరిగా బట్టలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు, కొనుక్కోలేనటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు, వారందరికీ కూడా మనం మన ఇళ్లల్లో మీ అందరికీ తెలుసు ఎన్నో రకాల బట్టలు మిగిలిపోతూ ఉంటాయి. కొంతమందికి పొట్టిగా అయిపోయి, కొంతమందికి పొడిగా అయిపోయి, పట్టక కొన్ని వాడుకొని కూడా మనం ఎన్నో మంచి మంచి దుస్తులను మనం పక్కన పెడతా ఉంటాం. అటువంటి వాటిని వృధాగా పడివేయకుండా ఇటువంటి పూర్తిగా లేనటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళకు మనం అందిస్తే నిజంగా వారికి ఉపయోగపడుతుంది. దాని ఉద్దేశంగా ఈరోజు ఇక్కడికి గోపాలవాడకి వచ్చేసి మీరందరికీ కూడా అందరూ చూసి చీరలు, మగవాళ్ళకు పెద్ద డ్రెస్సులు, అలాగే చిన్న పిల్లలకు సంబంధించినటువంటి చూస్తే కనుక వాళ్ళకు కూడా సంబంధించిన డ్రెస్సులన్నీ కూడా ఇక్కడికి మేమందరం తీసుకురావడం జరిగింది. సో వీటన్నిటిని కూడా ఈరోజు ఇక్కడ అందించడం జరిగింది. మందికి సరిపోయేటువంటి ఈ యొక్క దుస్తులను ఈరోజు మన వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీరికి అందించడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే కనుక ఇంకా చాలామంది ఉన్నారు. మన ఇళ్లలో చాలామందికి మీ అందరికీ తెలుసు, మన ఇళ్లలో ఎక్కడైనా కానీ మన ఇంట్లో ఉపయోగించిన దుస్తులు ఏవైనా ఉంటాయి. వాటి అన్నింటినీ కూడా మన వెలుగు ఫౌండేషన్ ఆఫీసు మంచిర్యాలలో వెలుగు ఫౌండేషన్ హైటెక్ సిటీ కాలనీలో ఉన్నది, అక్కడికి తీసుకురండి. ఇటువంటి లేని వాళ్ళందరికీ కూడా మనం అందరం అందిద్దాం, వాళ్ళందరికీ ఉపయోగపడదాం. మనం ఉపయోగించే దుస్తులన్నీ ఈరోజు వీళ్ళకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఇది కూడా మనం ఒక మంచి సేవగా భావించి మనం వాటికి ఆదుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నమస్తే, థ్యాంక్ యూ. ఇళ్లలో మిగిలిపోయిన బట్టలు, తర్వాత చిన్నగైన వస్తువులు అవి ఇవి అన్నీ మనం కలెక్ట్ చేసి ఇస్తున్నాము. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈరోజు మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు బట్టలకు ప్రియారిటీ చాలా పెరిగిపోయిందండి. ఇంతకుముందు మనకు ఒక పండక్కి, మెయిన్ పండక్కి బట్టలు ఉంటేనే మనకు సరిపోయేది. ఈరోజు ప్రతి ఫెస్టివల్కి, బర్త్డేకి ఇట్లా చాలా మనము రకరకాలైన బట్టలు కుట్టించుకుంటున్నాము. వాటిని వేస్ట్గా మన బీరువాలలో పెడుతున్నాం. అలా కాకుండా మనము నిజంగా మనం సేవ చేయదలుచుకుంటే ఇలా ఫొటోస్ కోసమే కాకుండా మీరు కూడా మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి, మీ చుట్టుపక్కల నిరుపేదల్లో అనుభవించే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి అలా హెల్ప్ చేస్తూ వెళ్తూ ప్రతి ఒక్కరిలో కూడా ఒక సేవ చేయాలనే దృక్పథం మేల్కొంటుంది. అలాంటి సందేశం అందరూ ఇది తీసుకొని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా తనకున్న వేస్ట్ ఏదైతే తన బట్టలు ఉంటాయో అందులో ఏ సైజులో వేస్టేజ్ ఉన్నాయో వాటిని నిరుపేద కుటుంబాలకు అందించాలని కోరుకుంటున్నాము. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. సీతారామయ్య గారితో సార్ పెర్క్స్ మీద సింగరేణి కార్మికులకు, పెర్క్స్ మీద అదే అలౌన్స్ల మీద సింగరేణి కార్మికులకు ఐటీ రీఎంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. ఎట్ ద సేమ్ టైం అధికారులకు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారు. భారీగా పిఆర్పి ఇచ్చారు. ఇదంతా కోల్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన దగ్గర ఈ కోల్ ఇండియాకు సంబంధించిన అగ్రిమెంట్లను మన దగ్గర ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు? దీనికి అంటే ప్రధాన కారణం యూనియన్స్ కాదా? యూనియన్స్ ప్రెజర్ ఎక్కువ చేస్తలేరు అనేది
కార్మికులు ఒక అభిప్రాయం ఉన్నది. ఎందుకంటే ఆ ఐటీ రియంబర్స్మెంట్ వల్ల వాళ్ళకు కార్మికులకు కాస్త డబ్బులు వస్తాయి, కొంత ఉపశమనం కలుగుతుంది కదా. అది అంటే దాని మీద ఎందుకు ప్రెజర్ చేయడం లేదు? కోల్ ఇండియాలో సుమారుగా 6 సంవత్సరాల నుంచి అలవెన్సెస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీ పేమెంట్ చేస్తుంది ఆఫీసర్స్కి, వర్కర్స్ కూడా. అక్కడ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆఫీసర్స్ అడిగారు, వీళ్ళకి కూడా ఇస్తున్నారు. కానీ ఇక్కడ కార్మికులకు మాత్రం ఇవ్వట్లేదు. ఇక్కడ కార్మికులకు ఇవ్వాలని గత 5-6 సంవత్సరాలుగా మేము రిప్రజెంటేషన్ చేస్తున్నాము, ఆందోళన కూడా చేస్తున్నాము. కానీ కనీసం గుర్తింపు కార్మిక సంఘం కలిసి ఒక సమ్మెనట్స్ ఇచ్చుంటే తప్పనిసరిగా ఈ సమస్య పరిష్కారం అయ్యేది. ఎందుకంటే వేజ్ బోర్డ్ అగ్రిమెంట్ కాదు ఇది. వేజ్ బోర్డ్ అగ్రిమెంట్ అయితే స్టాట్యూటరీ కాబట్టి కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. వేజ్ బోర్డులో కాకుండా అక్కడ కోల్ ఇండియా మేనేజ్మెంట్ అంగీకరించింది. ఈ విషయాన్ని మీరు సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకుపోతే వాళ్ళు అనేది ఏంటంటే, కోల్ ఇండియాలో లాభాల్లో వాటా ఇవ్వలేదు కదా, మేము ఇక్కడ లాభాల్లో వాటా కార్మికులకు ఇస్తున్నాం కదా, కాబట్టి మేము ఇది ఎందుకని అంటున్నాను. మరి కోల్ ఇండియాలో లాభాల వాటా ఇట్లేదు కాబట్టి ఇక్కడ ఇట్లేదు అంటున్నారు మీరు. మరి ఇక్కడ అధికారులకి పిఆర్పి ఇస్తున్నారు కదా, మరి పిఆర్పి అంటే మా లాభాల వాటా కంటే ఎక్కువే కదా. వాళ్ళకి లాభాల వాటా వస్తుంది కార్మికులతో పాటు, పిఆర్పి వస్తుంది. పిఆర్పి అంటే ఒక్కొక్క ఆఫీసర్కి 2 లక్షల నుంచి మొదలు పెడితే 10-12 లక్షల వరకు వస్తుంది సంవత్సరానికి. మరి అంత వచ్చే వాళ్ళకేమో మీరు పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తారు, కార్మికులకు ఎందుకు చేయాలంటే ఇది సింగరేణిలో కేవలం మా కార్మిక సంఘాల వైఫల్యం అనేది మేము ఒప్పుకుంటాం. అందరం కలిసి కనుక దీని మీద గట్టిగా మొన్న సెమినార్స్ ఇచ్చాం, 6 సంఘాలను కలిసి ఇచ్చాం, అందులో ఈ డిమాండ్ పెట్టాం. మేనేజ్మెంట్ అంగీకరించలేదు. అంగీకరించకపోతే వాస్తవంగా అసలు మేము అగ్రిమెంట్ చేయకూడదు. ఆ రోజు రాత్రి మీరు అన్ని సంఘాల ముందు అడగండి, మేము చివరి దాకా సంతకం పెట్టినాను. ఎందుకంటే ఇది ఏది ఒప్పుకున్నారు మీరు? మైనింగ్ స్టాఫ్ అన్ఫిట్ అయిన వాళ్ళకి, ట్రేడ్స్ మెన్ అన్ఫిట్ అయిన వాళ్ళకి సర్ఫేస్లో ఇవ్వమంటే కమిటీ చేస్తాం, 60 రోజుల్లో చూస్తాం అంటారు. కాంట్రాక్టీకరణ రద్దు చేయాలంటే దాని గురించి మాట్లాడరు. దీని మీద అగ్రిమెంట్ ఉంది కాంట్రాక్టీకరణ మీద. గతంలో 2003 సంవత్సరంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎల్లందులో కోయగూడెం మైన్లో సర్ఫేస్ మైనర్ యంత్రాన్ని పెట్టి ప్రైవేట్ రోడ్ని పెడితే 17 రోజులు స్ట్రైక్ చేశాం. స్ట్రైక్ చేసి అగ్రిమెంట్ రాయించాం స్పష్టంగా. ఏమని? భవిష్యత్తులో కూడా బొగ్గు తీసే పనులు కాంట్రాక్ట్ కార్మికులు పెట్టమని రాయించాం. అగ్రిమెంట్ మా దగ్గర ఉంది. మరి అగ్రిమెంట్ ఉండగా ఇవాళ ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు, బొగ్గు తీసే పనులు మైన్లో ఓపెన్ కాస్ట్లో పెడుతున్నారు, అండర్ గ్రౌండ్ మైన్లో కూడా కాంట్రాక్ట్ కార్మికులు దింపుతున్నారంటే దాని మీద మేనేజ్మెంట్ ఇచ్చేయకపోయినా మాట్లాడరు. రెండోది ట్యాక్స్ మీద అలవెన్సెస్, ఇన్కమ్ ట్యాక్స్ అలవెన్సెస్ మీద మరి ఎందుకు ఇవ్వరంటే దాన్ని పేమెంట్ చేయమని కూడా మాట్లాడరు. మేము 6 ఏళ్ళ నుంచి అక్కడ ఇస్తున్నారు. 6 ఏళ్ళ వస్తే ఏరియర్స్ రావాలి కార్మికులు. సరే అరియర్స్ అంటే రాలేకపోయినా కనీసం ఇప్పటి నుంచి అమలు చేసినా ఇప్పటి నుంచి అయినా భవిష్యత్తులో కార్మికులకి ఉంటారు కదా, దాన్ని కూడా చేయటం లేదు. రెండోది ఏంటంటే మేము ఆ రోజున అంటే ఆర్ఎన్సీ గారు ఏమన్నాడంటే మమ్మల్ని పక్కకు పిలిచినాను, ఇగో మీకు సింగరేణిలో దాదాపు 9 సంవత్సరాల నుంచి ఒక్కడు కూడా మా దగ్గరకు వచ్చి సెటిల్మెంట్ చేసుకునే అగ్రిమెంట్ లేదు, వాలంటరీ సెటిల్మెంట్ లేదు, స్ట్రైక్ జరగల. ఇప్పుడు మీరు అందరు కలిసారు కాబట్టి మేనేజ్మెంట్ ఈయంతో వచ్చి మీతో అగ్రిమెంట్ చేస్తారంటారు. కాబట్టి మీరు దీన్ని గౌరవించి దీన్ని ఇచ్చేయండి, మళ్ళీ మీరు డిమాండ్లు పెట్టండి, అవసరమైతే ఇదే డిమాండ్ మళ్ళీ పెట్టండి అని అంటే అప్పుడు మేము ఒప్పుకున్నాం. వాస్తవంగా అసలు చాలా అన్యాయం అన్నమాట. అదే సార్, ఈ అన్యాయాన్ని మరి ఎదుర్కోవాలి కదా సంఘాలని. మేము ఒకటైతే హామీ ఇస్తామండి గ్యారంటీగా. ఇప్పుడు సింగరేణిలో ఒక దురదృష్టం ఏంటంటే సమ్మె చేయాలంటే గుర్తింపు సంఘం సమ్మె నోటీస్ ఇస్తేనే అది లీగల్ ఉంటుంది అని దాని మీద వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు గుర్తింపు సంఘంలో ఉన్న టీబీజీ కేసులో ముందుకు రావట్లేదు. కాబట్టి భవిష్యత్తులో మిగిలినటువంటి సంఘాలు అందరం కలిసేది తప్పనిసరిగా మేము సమ్మె నోటీస్ దీని మీద ఇస్తాం. భవిష్యత్తులోనైనా కోల్ ఇండియాలో లాగా కార్మికులకి ట్యాక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్, ఎందుకంటే ఎలక్షన్లు అప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పాడంటే సింగరేణి కార్మికులకి ఇన్కమ్ ట్యాక్స్ ఏంది రద్దు చేస్తారని ఆయన చాలా పెద్ద డైలాగ్ ఒకటి వాడాడు. ఏమన్నాడంటే సింగరేణి కార్మికులు అంటే బార్డర్లో సిపాయి లాంటి వాళ్ళు, వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఏందా అని ఆయన నోటితో చెప్పాడు స్వయంగా. అటువంటిప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసే అధికారం మీకు లేదు, మేము ఒప్పుకుంటాం.
తీర్మానం చేసిరు కదా సార్, తీర్మానం చేశారు. అదే తీర్మానం చేసి తీర్మానం చేశారు. రద్దు చేసే అధికారం మీకు లేదు కాబట్టి మీరు చేయలేకపోయారంటే ఒప్పుకుంటాం. కానీ ఇది చేయొచ్చు, మీరు ట్యాక్స్ మీద ఏదైతే ఇస్తున్నారో దాన్ని మీరు చేయొచ్చు. కానీ మేము మొన్న స్ట్రైక్ తప్పులో దాన్ని ఎందుకు ఒప్పుకుంటలేదని అంటే, రేపట ఎన్నికలు ప్రకటించిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు మీకు ఇన్కమ్ ట్యాక్స్ మీకు పెన్స్ మీద కోల్ ఇండియాలో లాగా పేమెంట్ చేస్తారని ఒక వరం ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ ఓట్లు పొందాలనేది ఒక ప్లాన్ ఉందనేది మాకు అర్థమైంది. అటు కేంద్రం ఒక పైసా పెట్టేది సింగరేణి మీద 20 ఏళ్ళ నుంచి, రాష్ట్రం 20 ఏళ్ళ నుంచి నయా పైసా పెట్టేది, 1000 కోట్ల రూపాయలు పన్నుల పేరు మీద రాయల్టీ పేరు మీద తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంత అంటే ట్యాక్స్లు అంటే సరే ఏ గవర్నమెంట్ ఉన్నా పే చేయాలి. సుమారు మనం ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు 3702 కోట్లు ఎంతో పేమెంట్ చేసాం. సరే ట్యాక్సెస్ లీగల్. కానీ డిఎంఎఫ్ నిధులండి 2740 కోట్లు సింగరేణి ప్రాంతంలో ఖర్చు కావాల్సిన డబ్బుల్ని రాష్ట్రంలో తీసిపోయి ఎక్కడో వాడుకుంటున్నారు. అంటే ఈ ప్రాంతంలో వాడతాం కదా సార్? లేదు, డిఎంఎఫ్ చాలా వేరే రాష్ట్రాలలో వాడుతున్నారు, వేరే జిల్లాలలో వాడుతున్నారు. వేరే రాష్ట్రాల్లో కాదు, వేరే జిల్లాలలో వాడుతూ ఉన్నారు. సిఎస్ఆర్ నిధులు కూడా వేరే ప్రాంతాలకు తీసుకుపోతున్నారు, ఇక్కడ ఖర్చు పెట్టాల్సింది. ఇవాళ సింగరేణి డబ్బుని ఆ విధంగా కోట్లాది రూపాయలు సింగరేణి డబ్బుని గవర్నమెంట్ వేరు రూపాయల మీదలో ఉపయోగించుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే, మొన్ననే మెడికల్ కాలేజీకి మనం ఇచ్చాం, 500 కోట్ల రూపాయలు ఇచ్చాం. మరి 500 కోట్ల రూపాయలు ఇచ్చిన మెడికల్ కాలేజీలో ఒక్క సీటు కూడా సింగరేణి కార్మికుల పిల్లలకు వర్తించదు, రిజర్వ్ చేయరు. ఎందుకంటే అది మెడికల్ కాలేజీ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకి చేసే హక్కులు ఉండదు, చేయలేరు. మరి అటువంటిప్పుడు ఎందుకు ఇవ్వాలి 500 కోట్లు? ఇప్పుడు అంతేకాదట, దాని మెయింటెనెన్స్కి ప్రతి సంవత్సరం సుమారు 200 కోట్లు సింగరేణి కంపెనీ పెట్టుకోవాలట. కనీసం రిజర్వేషన్ లేకుంటే మేమనేది ఏంటంటే 500 కోట్లు కేటాయించాలి. ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టి సింగరేణి మెడికల్ కాలేజీ తెచ్చుకుని ఉంటే ఇవాళ మన పిల్లలకి సీట్లు వచ్చాయి. సార్ ఇంకో చిన్న ప్రాబ్లం, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పిన అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ దాదాపు 26,000 మంది దాకా ఉన్నట్టున్నారు సింగరేణి కాలేజ్లో. 30,000 దాటారు. వాళ్ళకు కోల్ ఇండియా సబ్సిడీలలో ఫస్ట్ కేటగిరీ వేతనాలు, అంటే ఇక్కడ సింగరేణి కార్మికులకు ఇస్తున్నటువంటి ఫస్ట్ కేటగిరీ ఏదైతే ఉందో ఆ వేతనాలు కాంట్రాక్ట్ కార్మికులకు ఇస్తున్నారు. అప్పుడు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ దాని ప్రకారం. కానీ మన దగ్గర ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారు? కాంట్రాక్ట్ కార్మికులు చాలా వర్క్ చేయడం అనేది జరుగుతుంది, చాలా ఆందోళన కూడా చేయడం అనేది జరిగింది. అయితే దాన్ని అసలు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేదు? కోల్ ఇండియాలో అప్పుడు 5 సంఘాలు కూడా సమ్మెనోట్స్ ఇచ్చి కాంట్రాక్ట్ కార్మికులకు ఫస్ట్ కేటగిరీ జీతం అమలు పరచాలని చెప్పేసి ఇచ్చాం. అసలు యాక్చువల్గా సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేది ఉంది. సరే దాని ప్రకారం ఇవ్వాలి, లేదా కనీసం ఫస్ట్ కేటగిరీ ఇవ్వాలని సమ్మెనోట్స్ ఇచ్చాం. కోల్ ఇండియా మేనేజ్మెంట్ ఏం చేసిందంటే, మేము ఫస్ట్ కేటగిరీ జీతాలు ఇవ్వలేమని మేము ఒక కమిటీ వేస్తాం, ఆ కమిటీ దాని ప్రకారం మేము పేమెంట్ చేస్తూ ఉన్నాం. కమిటీ వేసాం, హై పవర్ కమిటీ వేజెస్ అని ఒకటి ఆ కమిటీ నిర్ణయం చేసింది. ఆ హై పవర్ కమిటీ వేజెస్ ప్రకారం ఇవాళ సుమారుగా కాంట్రాక్ట్ కార్మికులకి అన్స్కిల్డ్ వాళ్ళకి అక్కడ సుమారుగా 1000 రూపాయల నుంచి 1200 రూపాయలు వస్తున్నాయి. వాళ్ళకి బేసిక్ ఇస్తున్నారు, టీఏడి మన VDA FDA DL ఇస్తున్నారు, అన్ని రకాల అలవెన్సులు కలిపేసి వాళ్ళకి అండర్ గ్రౌండ్లో పనిచేస్తే అండర్ గ్రౌండ్ అలవెన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. సింగరేణిలో మాత్రం ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతున్నారు. వాళ్ళని ఏ విధంగా దోపిడీ చేస్తున్నారంటే, కాంట్రాక్ట్ కార్మికులకి మినిమం అక్కడ హై పవర్ కమిటీ వేజెస్ ఇక్కడ అమలు పరచండి అంటే దాన్ని అమలు పరచం. రాష్ట్ర గవర్నమెంట్ ఏమైనా పెంచుద్దా అంటే, ఈ రాష్ట్రంలో సుమారు 10 సంవత్సరాలు దాటిపోయింది వేజెస్ పెంచక. 10 సంవత్సరాలు వేజెస్ కాంట్రాక్ట్ కార్మికులకి అదే వేజెస్ ఉన్నాయి. వీళ్ళు పెంచరు, అక్కడ ఉన్న హై పవర్ కమిటీ జీతాలు ఇక్కడ అమలు చేయరు. ఇవాళ సింగరేణికి లాభాలు వస్తున్నాయంటే కాంట్రాక్ట్ కార్మికులు దోపిడీ చేయడం వల్లే వస్తుంది. అంటే బొగ్గు ఉత్పత్తి అమ్మకం ఇదంతా కరెక్ట్గా ఉత్పత్తి పెరిగింది, అంత పెరిగింది అంటే ఎవరి వల్ల పెరుగుతుంది? కాంట్రాక్ట్ కార్మికులు పెరుగుతున్నారు. మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు
తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు 13,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉంటే ఇవాళ సుమారు 30,000 దాటారు. 17,000 ఎక్కువ పెరిగింది. 17,000 మంది కార్మికులు తగ్గారు. పర్మనెంట్ కార్మికులు 64,000 మంది ఉన్నోళ్ళు ఇవాళ 42,000 మందికి వచ్చారు. అంటే ఇవాళ ప్రతి పనిలో కాంట్రాక్ట్ కార్మికులు పెడుతున్నారు. పోనీ వాళ్ళకనే న్యాయంగా వేజెస్ ఇవ్వాలి కదా, వాళ్ళు తెలంగాణ బిడ్డలే కదా. కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే అసలు ఈ కాంట్రాక్ట్ కార్మికులు అంటేనే నాకు ఎలర్జీ, నేను అందరిని పర్మనెంట్ చేస్తాను అన్నాడు ఆనాడు చెప్పింది. అటువంటి కేసీఆర్ గారు అసెంబ్లీలో ఏం చెప్పిందంటే సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు ఏం లేరన్నాడు. ఏదో రాంగ్ రిపోర్ట్ ఇచ్చినట్టున్నారు. అంతే కదా, అది ఇచ్చేసింది అధికారులు ఏదో రిపోర్ట్ ఇచ్చి. అవునండి, అధికారులు ఇస్తే ముఖ్యమంత్రి గారికి వాళ్ళ ఎమ్మెల్యేలు ఉంటారు, కోల్పేట ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ లీడర్లు ఉన్నారు, తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండానే చెప్పేశాడు. పోనీ మీరు చెప్పారు, ఏదో మిమ్మల్ని తప్పుదారి పట్టించారు. ఇప్పుడైనా మీరు హైపవర్ కమిటీ వేసేసి అమలు పరిపించిన వాళ్ళని దోపిడీ చేయటం సార్. దీనికి మరి ఏటీసీ ఏం చేస్తుంది పోరాటం? దానికి ఇప్పుడు నడుస్తుంది, పోరాటం నడుస్తుంది. పోయినసారి సమ్మె చేసాం, ఇప్పుడు అన్ని సంఘాలను కలిసి సమ్మె చేసాం. మళ్ళీ ఇప్పుడు దాని మీద యాజిటేషన్ నడుస్తుంది. తప్పనిసరిగా ఒక విషయం ఏంటంటే, మీరు మేము గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు నరసింహరావు గారు సీఎం అండి. అంతకుముందు ఈ కాంట్రాక్ట్ కార్మికులకి 60 రూపాయలు, 70 రూపాయలు, 50 రూపాయలు ఇట్లుండేది. వాస్తవంగా ఎక్కువ ఏఐటీసీలో లేరు అప్పటికి. మేము కూడా వాస్తవం వాళ్ళ గురించి ఇచ్చేయలేము. ఐఎఫ్టీయు, సిఐటి ఇట్లాంటివి ఉండేవి అప్పుడు. తర్వాత మేము గుర్తింపు సంఘం అయిన తర్వాత నరసింహరావు గారు ఉన్నప్పుడు మేము వాళ్ళ గురించి స్ట్రైక్ నోటీసులో ఒకటి పెట్టాం. కాంట్రాక్ట్ కార్మికులకి మినిమం వేజెస్ ఇవ్వాలని పెట్టినాం. పెడితే మన పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే, అందులో ఏం రాసుకొచ్చారంటే, కాంట్రాక్ట్ అది వాళ్ళు మనకు సంబంధం లేదు, కాంట్రాక్టర్కి సంబంధం, మనం వర్క్ కాంట్రాక్ట్కి ఇచ్చేస్తాం కాబట్టి వాళ్ళు ఏం వేజెస్ ఇచ్చుకుంటున్నారో మనకు అనవసరం అని చెప్పేసి తీసుకొచ్చారు. మేము ఒక యాక్ట్లో ఉన్న తీసుకుని నరసింహరావు గారు చూపించాం. సార్, ప్రిన్సిపల్ ఎంప్లాయీగా సింగరేణికే బాధ్యత ఉంటుంది. వాళ్ళకి నిజంగా కరెక్ట్ జీతాలు ఇస్తున్నారా లేదా, వాళ్ళకి రావాల్సిన ఇస్తున్నారా లేదా అని చూడాల్సింది ప్రిన్సిపల్ ఎంప్లాయీగా సింగరేణిదే అన్నారు. ఆయన నిజంగా ఆయన ఐఏఎస్ అయినా కూడా ఇమీడియట్గా పర్సనల్ డిపార్ట్మెంట్ ఉన్నారు, మీరు మమ్మల్ని తప్పుదారి పట్టించారు, ప్రిన్సిపల్ ఎంప్లాయీగా మనదే బాధ్యత ఉంది కదా, మీరు దాని గురించి ఎందుకు చేయాలని ఇమీడియట్ కమిటీ చేసి ఆయన ఐఈడి ఇంజనీర్తో సివిల్ ఇంజనీర్తో కమిటీ చేసి వాళ్ళకి ఏమేమి వేజెస్ ఇస్తున్నారు తీయించి మినిమం వేజెస్, స్టేట్కి మినిమం వేజెస్ అప్పుడు అమలు పరిపించి అప్పుడు 123 రూపాయలు అంత ఉండేది సుమారు. అది అమలు చేసింది. ఇక అప్పటి నుంచి డిఏ పెరిగినప్పుడల్లా పెరుగుతూ ఇప్పుడు వచ్చింది. అది దీనికి వచ్చి 490 రూపాయల దగ్గరకు వచ్చింది అనుకోని. అట్లా ఆయన ఆ పీరియడ్లో చేసిండు. హాస్పిటల్ బుక్లు ఇప్పించాడు వాళ్ళకి, సిఎంపిఎఫ్ కటింగ్ చేయించాడు. వాస్తవంగా సంస్కరణ జరిగిందంటే ఆయన పీరియడ్లో జరిగింది, నరసింహరావు గారి పీరియడ్. ఇప్పుడు ఈ సిఎన్ఎండి వచ్చిన తర్వాత అసలు ఒక చిన్న విషయం కూడా వాళ్ళ గురించి పట్టించుకోలేదు. కాంట్రాక్ట్ వర్కర్స్కు సంబంధించి కనీసం 1000 రూపాయలు కోల్ ఇండియాలో దొరికితే ఇక్కడ సగం కూడా తెలియదు. అది పెద్ద ప్రాబ్లం ఉన్నది. దాన్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇంకోటి, సింగరేణి కాలరీస్లో ఏం చేస్తే సంస్థ ఇంకా అభివృద్ధి చెందుతుంది? అంటే సంస్థ 150 సంవత్సరాలు ఇంకా వాళ్ళు బొగ్గు తవ్వకాలకు సంబంధించి బ్లాక్లు గుర్తించి ఇదంతా భవిష్యత్తు 150 సంవత్సరాల భవిష్యత్తు సంస్థకు ఉన్నది. 1989-90లో సింగరేణి కాలరీస్లో శతవార్షికోత్సవాలు జరిగినాయి. 100 సంవత్సరాలు ఇది జరిగింది, పండుగ జరిగింది. ఆ శతవార్షికోత్సవాల సందర్భంగా చాలా పెద్ద బ్రోచర్ వేసింది సంస్థ. 65 అప్పటికే సింగరేణిలో 1,16,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అప్పుడు 17.5 మిలియన్ టన్నుల బొగ్గు తీస్తా ఉన్నారు ఆ టైంలో. 65 కొత్త బాయిలు, 45,000 మందికి ఎంప్లాయ్మెంట్ అని ఆ బ్రోచరే, కంపెనీ బ్రోచరే తీయడం అనేది జరిగింది. సరే, ఈ గ్లోబలైజేషన్ ఆ ఫలితంగా పివి నరసింహరావు పీరియడ్లో దానికి ప్రాబ్లం అయింది. దానికి తిలోదకాలు ఇచ్చేసారు అనుకోండి. దానికి సంబంధించి ఆ ప్రాజెక్ట్లో అంటే అప్పుడు సంస్థ ప్రకటించినటువంటి ప్రణాళిక ఏదైతే ఉన్నదో ఆ ప్రణాళికల కనీసం సగం కూడా ఇప్పుడు
ఇంప్లిమెంట్ కావడం లేదు, కానీ ఉత్పత్తి మాత్రం 60 మిలియన్ టన్నులు దాటింది. అప్పుడు 17.5 మిలియన్ టన్నుల 1,16,000 మందితో అప్పుడు ఆ బొగ్గు తీస్తే ఇవాళ 42,000 మందితోని మీకు 60 మిలియన్ టన్నులకు పైగా బొగ్గును తీయడం అనేది జరుగుతుంది. ఇదంతా ఈ గజిబిజి సరే యాంత్రీకరణ అది ఇది కారణాలు ఇవన్నీ ఉండొచ్చు, కానీ పబ్లిక్ రంగ సంస్థ అంటే ప్రభుత్వ రంగ సంస్థ అంటే ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఉండాలి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ఏటీసీగా ఏం చేస్తాను? వాస్తవంగా ఏంటంటే పాత రోజుల్లో లాగా ఆలోచిస్తే ఈ ఇండస్ట్రీ మనుగడ ఉండదు. ఎందుకంటే ఇండస్ట్రీ మనుగడ ఉండాలంటే కాంపిటీషన్. ఇప్పుడు కాంపిటీషన్లో మనం ఉండాలి అని అన్నప్పుడు కొంత యాంత్రీకరణ జరుగుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది, అది జరగాలి. కానీ సేమ్ టైము ఇంకా పాత రోజుల్లో లాగా అంటే ఇప్పుడు దేనిలోనూ కుదరదు. ఈవెన్ మన వ్యవసాయ రంగంలో కూడా చూసుకుంటే కూడా పాత రోజుల్లో ఒక రైతు ఉంటే ఒక నాగలు కట్టుకొని పోయేటోడు, ఇప్పుడు ట్రాక్టర్స్ వ్యవసాయం. అట్లనే దీనిలో కూడా మోటరైజేషన్ వచ్చేసింది, జరుగుతుంది. పనులు కూడా పాత రోజుల్లో పనులాగా ఉండి ఇప్పుడున్న తరం పిల్లలు చేయలేరు కూడా, ఆ పనులు కూడా చేయలేరు. కాబట్టి మనం సాఫిస్టికేటెడ్ మెషినరీని ఉపయోగిస్తూనే ఇంకా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చూడాలి తప్పదు పబ్లిక్ సెక్టర్. కానీ అసలు గవర్నమెంట్ పాలసీయే ఎంప్లాయ్మెంట్ కట్ చేసేయాలి, తగ్గించేయాలని, అన్ని రంగాల్లో తగ్గించేయాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అటువంటప్పుడు సింగరేణి దానికి ఏం అతీతం కాదు, దానిలో భాగంగానే వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ప్రొడక్షన్ పెరిగింది, లాభాలు పెరిగినాయి అని మన మేనేజ్మెంట్ చెప్తుంది. మా సిఎన్ఎండి గారు ప్రతిసారి సంవత్సరానికి ఒకసారి లెటర్ రాస్తారు. మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత ప్రొడక్షన్ పెంచినాం, ఇన్ని లాభాలు, 137% లాభం పెరిగింది, 103% ఇది పెంచినాం, ఉత్పత్తి పెంచినాం అని చెప్తున్నారు. వాస్తవం ఎట్లా పెరిగింది? అండర్ గ్రౌండ్ బాయిలు 43 ఉండే అప్పుడు, ఇవాళ 26 అయినాయి. 26 అంటే ఈ 17 అండర్ గ్రౌండ్ బాయిలు మూతపడ్డాయి. ఓపెన్ కాస్ట్లు పెరిగింది. ఓపెన్ కాస్ట్లు పెరగడం వల్ల ప్రొడక్షన్ పెరిగింది కాబట్టి లాభాలు పెరిగినాయి. అంతే తప్ప మనం అదనంగా చేసింది ఏం లేదు. ఒక్క అండర్ గ్రౌండ్ మైన్ కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో సింగరేణిలో రాలేదు, ఒక్కటి కూడా రాలేదు. కాబట్టి ఇదే పద్ధతిగా కొనసాగితే సింగరేణిలో కార్మికులు ఇంకా పెరగడం కాదు, ఈ ఉన్న కార్మికులు కూడా ఉండే పరిస్థితి ఉండదు, ఎగ్జిస్టింగ్ కూడా ఉండదు. కాబట్టి కంపెనీ ఏం ఆలోచించాలంటే కేవలం లాభాలు ఇదే కాకుండా ఉత్పత్తి తీయాలి, దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ కూడా ఉండాలి. ఎంప్లాయ్మెంట్ కూడా ఉండాలంటే కొంత అండర్ గ్రౌండ్ మైన్స్ కూడా దీన్ని ఉంచే పద్ధతిలో, జరిగే పద్ధతిలో దాన్ని తీసుకుపోవాలి. ఇవాళ సింగరేణిలో ఉన్న అన్ని అండర్ గ్రౌండ్ బాయ్ లాసే ఉన్నాయి, ఒకటి ఎక్కువ కావచ్చు, ఒకటి తక్కువ కావచ్చు. కాబట్టి ఓపెన్ కాస్ట్లో ప్రాఫిట్ వస్తుంది. దీన్ని సమన్వయంగా తీసుకోగలిగితే అప్పుడు ఎంప్లాయ్మెంట్ కొంత ఉంటుంది. నన్ను కొత్త ఎంప్లాయ్మెంట్ కలిగించకపోయినా ఈ 42,000 మంది అన్నా ఉండగలుగుతారు. ఇక ఉత్పత్తి పెరుగుతుంది, లాభాలు వస్తాయి, కంపెనీ ఎగ్జిస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు సార్ కార్మిక సంఘం ఎలక్షన్ మీద ఇంత పెద్ద హంగామా చేస్తున్నారు, హైప్ క్రియేట్ చేసి పడేసిండ్రు. ఇప్పుడు కార్మిక సంఘం ఎవరికి వాళ్ళే, మా కార్మిక సంఘం వస్తే మొత్తం సింగరేణి బాగుపడిపోతుంది, అందరికి ఉద్యోగాలు వస్తాయి, అందరి జీవితాలు బాగుపడతాయి, అంత అద్భుతం ఉంటుంది, అట్లుంటుంది ఇట్లుంటుంది అని మొత్తం చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడున్న అటువంటి ఈ పరిస్థితులలో, ఈ జంక్షన్లు, ఇప్పుడు అసలు ప్రభుత్వ రంగ సంస్థలు పుట్టిందే చావడానికని ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ ప్రకటన చేశారు. ఆయన పుట్టిందే చావడానికని ఇప్పుడు చంపుకుంటా పోతాను ప్రభుత్వ రంగ సంస్థలన్నీ. అంటే ఈ సందర్భంలో ట్రేడ్ యూనియన్ ఎన్నికలలో ఏ యూనియన్ గెలిచినా అసలు సంస్థను బాగుపరచడానికి, అంటే ఇప్పుడున్న పరిస్థితులలో, ఇప్పుడున్నటువంటి క్రైసిస్లో ఎట్లా సాధ్యమంటారు? అంటే ట్రేడ్ యూనియన్ ఎట్లా సాధ్యమంటారు? అంటే ఓన్లీ ప్రోటోకాల్ కోసం ట్రేడ్ యూనియన్ను ఎన్నికలలో గెలవాలనుకుంటానా, లేకపోతే అసలు కార్మిక సంఘాలను సమిష్టిగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఒకే ఒక సంఘాన్ని కంపెనీ అనుకున్నట్టు మనం ముందుకు పోతే బాగుంటుందా? మేము ఏఐటీసీగా ఈనాడు కాదు, 1998లో గెలిచినప్పుడే మా కేఎల్ మహేంద్ర గారు ఒక లెటర్ రాశాడు సింగరేణి మేనేజ్మెంట్. ఒకే యూనియన్ తోటి ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఇచ్చేయడం అనేది కష్టం.
ప్రపోర్షనేట్ ఉండాలి. ప్రపోర్షనేట్గా అంటే ఇన్ని ఓట్లు వచ్చిన వాళ్ళకి 10,000 ఓట్లు వచ్చిన వాళ్ళకి 2 మెంబర్స్ ఉంటారు, 20,000 ఓట్లు వచ్చిన వాళ్ళు 4 ఉంటారు, 40,000 వచ్చిన వాళ్ళకి ఇంకా 8 మంది ఉంటారు. ఇట్లా ఒక ప్రపోర్షనేట్ సిస్టమ్ పెట్టాలని రాశాడు. గెలిచినప్పుడు, ఓడినప్పుడు కాదు, ఎలక్షన్ కంటే మొట్టమొదటిసారిగా ఆయన లెటర్ రాశాడు. కానీ చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు దానికి. మేము గెలిచిన తర్వాత అడిగింది అది ఫస్ట్ ప్రపోర్షనేట్ పెట్టండి, ఒకే సంఘంతో ఇది కరెక్ట్ కాదని పెట్టినాం. అందుకే ఎలక్షన్ జరిగితే మొత్తం మారిపోద్ది, అంతా అయిపోద్ది అని నేను కూడా ఏం చెప్పలేను, వాస్తవం కూడా కాదు. కాకపోతే మేము అడిగేది ఏంటంటే ఈ సంఘం కంటిన్యూ కావటం వలన రోజు రోజుకి కార్మిక హక్కులు తర్వాత అసలు కొత్త వస్తే ఉన్న తర్వాత సంగతి కనీసం కార్మికులకి మాట్లాడే స్వేచ్ఛ ఇది లేకుండా పోయి భయానక వాతావరణం క్రియేట్ చేసి మైన్స్ మీద. మీరు చూడండి, మీరు కూడా మైన్స్లో పనిచేశారు. ఆనాడు ఎట్లుండే కార్మికులు, సింగరేణి కార్మికులు, ఇవాళ పోయి మాట్లాడి చూడని మాట్లాడుతారు, చెవులు వినండి. ఎందుకు వచ్చింది ఈ మార్పు? ఎందుకు ఇంత భయానక వాతావరణం వచ్చింది? భూగోళ కార్మికులు వాస్తవానికి ఎమర్జెన్సీని కూడా ఎదుర్కొన్నారు. ప్రతి ఎటువంటి దానికైనా పోవడం చేశారు. అటువంటి కార్మిక వర్గం ఇవాళ 4 కార్మికులు ఈ బావిలో చచ్చిపోతే బావి నడపాలని మేనేజ్మెంట్ అంటే నడిపిస్తున్నారు. కుటుంబానికి ఏదో సాయం ఏదో ఆర్థికంగా వస్తుందని వాళ్ళు ఆశ పెట్టేసి చేపిస్తారు. అంటే ఎటువంటి పరిస్థితి తీసుకొస్తుంది మేనేజ్మెంట్? అందుకని మేము అనేది ఏంటంటే మీరు ఎలక్షన్లు పెట్టకండి, మాకేం అభ్యంతరం లేదు. మేము ఏఐటీసీ కూడా ఈనాడు కూడా అంటున్నాం, అన్ని కార్మిక సంఘాలను 98కి బిఫోర్ ఏది ఉందో అది పిలవండి అంటున్నాం. 98కి బిఫోర్ ఎట్లా ఉన్నదో సింగరేణిలో ఆ విధంగా మీరు మాట్లాడితే మాకు ఎలక్షన్ పెట్టాలని అడగను కూడా అడగం. మీరు అది చేయనప్పుడు మాత్రం ఎలక్షన్ పెట్టకపోతే ఇలాంటి సంఘం వల్ల నష్టం ఉంది కాబట్టి పెట్టవాలని అడుగుతాం. ఇది మా మెయిన్ కాన్సెప్ట్. వేజ్ బోర్డు వస్తుంది అంటారా ఈసారి? ఎట్లున్నది అంటే ఇప్పుడు 33% కోల్ ఇండియాలో ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు షేర్స్ అమ్మేసిండ్రు. లాస్ట్ టైమే 10వ వేజ్ బోర్డునే చాలా ఇబ్బందులు అయినాయి వీళ్ళు చేయబట్టే. వాస్తవానికి ఈ 20% ఉండే అనుకుంటా, అప్పుడు 20% వాళ్ళు చేయబట్టి ఇబ్బంది అయింది. ఈసారి 30%, 33% పెరిగినట్టున్నది. ఇప్పుడు వాళ్ళు ఈ వేజ్ బోర్డు విషయంలో అసలు లాస్ట్ టైం కంటే ఈసారి తగ్గించాలి అని చెప్పి అడిగినట్టు కదా సార్. అంటే జీతాలు పెంచడం కూడా గొర్రెతో లెక్క ఇంత ఏదో కొద్దిగా పెంచేసి ఖతం చేద్దామని చెప్పేసి మిగతా అలౌన్స్లు ఏం లేకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందంటే దాన్ని ఎట్లా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది? కానీ ఇంకా అంటే వాస్తవంగా సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ వల్ల కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టుగా కోల్ ఇండియాలో ఇంత కొంత ప్రైవేట్ వాళ్ళకి షేర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఒత్తిడి కావచ్చు, వాళ్ళ ఆలోచన విధానంతో జీతాలు వేరకుండా చేయాలనేది ఉంటుంది వాళ్ళకి. కానీ ఇప్పటికి కూడా భారతదేశంలో బొగ్గని కార్మికులకి అందరం కలిసి కనుక ఐక్యంగా పోరాడితే బార్గెనింగ్ కెపాసిటీ ఇంకా ఉంటుంది. ఎందుకంటే 90% బొగ్గు మనమే తయారు చేస్తున్నాం, 10% ఇంపోర్ట్ అవుతుంది. ఆ 10% ఇంపోర్టెడ్ బొగ్గు కూడా ఇలా ఎంత రేట్ ఉందంటే 20,000 నుంచి 30,000 టన్ను ఉంది. అసలు ఈ క్రైసిస్, బొగ్గు క్రైసిస్ అనేది కేవలం అది ఆర్టిఫిషియల్ అని అంటారు. వాస్తవం ఇది ఏంటంటే క్రైసిస్ లేదు, పాడలేదు, అది ఊరికే దాన్ని సృష్టి. వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు మనం బొగ్గు ఉత్పత్తి పెరిగింది, అంత రేషియోలో కరెంటు ఉత్పత్తి ఏం పెరగలేదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఇతర దేశాలలో బొగ్గలు ఏదైతే అదానికి ఇప్పించాడో, అది ఇండోనేషియా కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, ఈయన మోడీ పట్టుకొని తీసేపోయి ఆయనకి ఇప్పించాడు. అక్కడ 100 మిలియన్ టన్నుల బిజినెస్ ఇప్పించాడు. ఇప్పుడు ఆ బొగ్గు ఎక్కడ అమ్ముకోవాలి? వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి ఇండియాలో అమ్ముకోవాలి. అమ్ముకోవాలంటే ఫస్ట్ ఏమో ఇమీడియట్ గా ఆయన బొగ్గు తయారయ్యే వరకు దాని మీద ఇంపోర్ట్ ట్యాక్స్ తీసేసిండు, తగ్గించేసిండు. రెండోది ఏం చేసిండు, వాళ్ళు బొగ్గు రేటు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చిండు. మూడోది ఏం చేసిండు, ప్రతి పవర్ తయారు చేసే ఇండస్ట్రీ కూడా 10% కంపల్సరీగా కొనాలి. మీరు 10% కనుక మీరు కొనకపోతే 15% మీకు వచ్చే సంవత్సరం దాంట్లో కట్ చేస్తామంటాడు. మేము ఇప్పుడు అలాట్మెంట్ చేసిన దాంట్లో 15% కట్ చేస్తాం, ఆ 10% కొనకపోతే. ఇంత బహిరంగంగా ఒక ప్రధానమంత్రి ఒక ఇండస్ట్రియలిస్ట్కి సపోర్ట్ చేస్తూ ఉంటే ఈ దేశంలో ఎట్లుంటుంది పరిస్థితి? అయినా కూడా ఇవాళ మనకు ఒక ధైర్యం ఏంటంటే
వాడు 10% బొగ్గు తెచ్చుకున్నా 90% మన బొగ్గు మీద ఆధారపడి ఉంటుంది. కోల్ ఇండియా సింగరేణి మొత్తం కలిసి కనుక సమ్మె చేస్తే 2 రోజులు 3 రోజులు సమ్మె చేస్తే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది, కాంట్రాక్ట్ కార్మికులను కూడా కలుపుకొని సమ్మె చేయాలి. అయితే వీళ్ళ వేజ్ బోర్డు కొరకు వాళ్ళు ఎందుకు సమ్మె చేస్తారు? వాళ్ళ వేజెస్ గురించి కూడా ఇందులో పెట్టాము. అందుకే ఈసారి 11వ వేజ్ బోర్డులో కాంట్రాక్ట్ కార్మికుల వేజెస్ గురించి కూడా పెట్టినాం. రేపు అవసరం వస్తే కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు అందరం కలిసి పోవడం చేయడానికి సిద్ధమవుతాం. అప్పుడు దిగిరాక తప్పదు. సీతారామయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి మీ అంతరంగాన్ని బొగ్గరి కార్మికుల ఉద్యమాలు, సంస్థ ప్రయోజనాలు, కార్మికుల ప్రయోజనాలకు సంబంధించి అదేవిధంగా వేజ్ బోర్డు సాధన విషయంలో ఖచ్చితంగా ముందుంటామని చెప్పారు. మీరు సక్సెస్ఫుల్ కావాలి. అదేవిధంగా చివరి మాట, మీ ఒంటరి జీవితంలో మీరు ఎట్లా ఉన్నారు? మీ పర్సనల్ లైఫ్లో కార్మిక వర్గంలోనే నిమగ్నం అయిపోయి ఉంటున్నారా? మీరు ఎట్లా అంటే నాకున్న చిన్న అనుబంధాన్ని పంచుకునే కోసం నేను ఈ విషయాన్ని అడుగుతున్నా. ఎందుకంటే మేడం గారు ఉన్నప్పుడు మీరు చాలా అన్యోన్యమైనటువంటి, చాలా ఆదర్శవంతమైనటువంటి ఏమంటారు, మీ యొక్క జోడి ఒక అద్భుతమైన జోడి. మీరు కార్మిక రంగంలో ఇంకా మీరు ఉండాలి, మీరు తిరగాలి, మీరు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ థ్యాంక్ యూ.